కల్తీ కళ్ళు నివారించాల్సిన అక్కడ ఉంది మొట్టమొదటిగా. రెండవది వీళ్ళకి రిహాబిలిటేషన్ క్యాంపులు పెట్టి మానిపించాల్సి అక్కడ ఉండదు. లేకపోతే తాగి తాగి 35 ఏళ్ళకే 40 ఏళ్ళకే చచ్చిపోతే ఆ భార్యలు ఆ చిన్న పిల్లలు అనాథలుగా మారిపోయి కుటుంబాలు అనాథ కుటుంబాలు మారిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారి మానవ వాళ్ళు వదిలిపెట్టకుండా, వారి జీవితాలకు వాళ్ళు వదిలిపెట్టకుండా కొంత నియంత్రించాల్సిన అక్కడ అయితే ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. దీని పేరే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ, కానీ ఎక్కడ ప్రొహిబిషన్ లేదు. ఇవాళ స్కూళ్ళ పక్క పొంటి, మహిళలు తిరిగేటువంటి చౌరస్తాలలో, బడి పక్క పొంటి, తర్వాత గుళ్ళ పక్క పొంటి అంతటా ఈ షాపులు పెట్టిండ్రు. షాపులే కాకుండా చిన్న చిన్న బెల్ట్ షాపులు కూడా ఓపెన్ చేసిండ్రు. ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రిపూట కడుపు నొప్పి లేస్తే ఒక ట్యాబ్లెట్ దొరకదు, కానీ రాత్రిపూట కుతులేస్తే మాత్రం ఎక్కడంటే అక్కడనే మంది సీసాలు మాత్రం దొరికే పరిస్థితి వచ్చింది. ఇవాళ 10,000 కోట్లు తెలంగాణ వచ్చినాడు ఎక్సైజ్ ఆదాయం, ఇవాళ 50,000 కోట్ల రూపాయలు. స్వయంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మీ షాప్ ఈ నెల 2 లక్షలు అమ్మింది, 3 లక్షలు అమ్మింది, మీరు ఇంకా ఎక్కువ అమ్మాల్సి ఎక్కడ ఉందని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుందంటే షాపులు ఎక్కువ కాలం తెరవాలి, షాపులు ఎక్కువ గంటలు పనిచేయాలి, షాపులలో ఎక్కువ లిక్కర్ అమ్మాలి, ప్రజలను దోసుకోవాలి, ప్రజలు చచ్చిపోవాలి. ఇది ప్రభుత్వం వైఖరిగా మారిపోయింది. దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్సైజ్ మీద వచ్చే ఆదాయం పాజిటివ్ ఆదాయం కాదు. అనేక లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడి, అనేక లక్షల కుటుంబాలు ఇలా బర్బాద్ అయిపోయి రాష్ట్రాన్ని ట్యాక్స్ కడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా డిమాండ్